జై వీరబ్రహ్మేంద్ర స్వామి. ఈ వీడియో ప్రారంభించే ముందు ఒక చిన్న అభ్యర్థన. ఈ వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి. ఈ లైక్ నాకు కాదు, స్వామివారి కాలజ్ఞాన ప్రచారానికి. మీ చేయి కదిలేది ఒక క్షణమే, కానీ ఆ లైక్ వల్ల స్వామివారి కాలజ్ఞానం మరింత మందికి చేరుతుంది. దాని ప్రభావం పదుల మందికి పుణ్యం అవుతుంది. జై వీరబ్రహ్మేంద్ర స్వామి. శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానంలో చెప్పిన ప్రతి అక్షరం ఒక అగ్నిధార. అయితే భవిష్యత్తు గురించి ఆయన చెప్పిన ఒక వాక్యం మనల్ని తీవ్రమైన ఆలోచనలో పడేస్తుంది. అదే, కాశ్మీర స్థలములో హరి జన్మించి కదలక 6 నెలలు నిలిచేనుమా. అసలు శ్రీహరి కాశ్మీర్లో ఎందుకు జన్మిస్తాడు? వచ్చేనుమా, నిలిచేనుమా అని స్వామివారు వర్ధమాన కాలంలో ఎందుకు సంబోధించారు? ఆయన ఇప్పటికే వచ్చేసారా, లేక రాబోయే కాలానికి అది సంకేతమా? ఈ రహస్యాల వెనుక ఉన్న అసలు తర్కాన్ని, ఆ కాలజ్ఞాని హృదయాన్ని ఈరోజు మనం లోతుగా విశ్లేషిద్దాం. ఈ వీడియో చూశాక మీ ఆలోచన దృక్పథమే మారిపోతుంది. ముందుగా ఆ పవిత్ర వాక్యాలను గమనించండి. వాసుదేవుడు పుట్టి వర్ధిల్లుచుండుయు వసుధ భారము మాన్ప వచ్చేనుమా, కాశ్మీర స్థలములో హరి జన్మించి కదలక 6 నెలలు నిలిచేనుమా. ఇక్కడ చాలామందికి ఒక సందేహం రావచ్చు. వచ్చేనుమా అంటే ఇప్పటికే వచ్చేసారా అని. నిజానికి యోగులకు కాలం అనేది ఒకే సరళ రేఖ. మనకు భవిష్యత్తుగా అనిపించేది వారికి కళ్ళ ముందు జరుగుతున్న దృశ్యంలా కనిపిస్తుంది. అందుకే స్వామివారు వస్తాడు అనకుండా అది జరిగి తీరుతుందనే నమ్మకంతో వచ్చేనుమా అని నిశ్చయంగా చెప్పారు. అంటే ఆ పరమాత్ముని అవతార సంకల్పం ఇప్పటికే జరిగిపోయిందని, లోక పరివర్తన ప్రక్రియ మొదలైందని దీని భావం. భారతదేశంలో ఇన్ని పుణ్యక్షేత్రాలు ఉండగా కాశ్మీర్ గడ్డనే స్వామివారు ఎందుకు ప్రస్తావించారు? ఎందుకంటే భారతదేశానికి కాశ్మీర్ శిరస్సు వంటిది. మన శరీరాన్ని మెదడు ఎలా శాసిస్తుందో, దేశపు ఆధ్యాత్మిక భవిష్యత్తును కాశ్మీర్ ప్రభావితం చేస్తుంది. ఏ ప్రాంతం అయితే తీవ్రమైన అశాంతికి, రక్తపాతానికి లోనవుతుందో అక్కడే ధర్మస్థాపన అవసరమవుతుంది. శాంతిని నెలకొల్పడానికి హరి అక్కడే అడుగు పెడతారని స్వామివారి ఉద్దేశం. కాశ్మీర్ అంటే కశ్యప మహర్షి తపస్సు చేసిన నేల. దీనినే కశ్యపపురము కూడా అనేవారు. అటువంటి యోగశక్తి ఉన్న భూమిపైనే పరమాత్ముడు తన లీలను ప్రారంభిస్తాడు. ఆ హరి అంశం అక్కడే జన్మించి లోక కళ్యాణం కోసం వర్ధిల్లుతుందని కాలజ్ఞానం చెబుతుంది. ఇక అత్యంత రహస్యమైన భాగం కదలక 6 నెలలు నిలిచేనుమా అనగా దీని అర్థం 6 నెలల కాలం అంటే ఒక అయనం, ఉత్తరాయణం లేదా దక్షిణాయనం మారే సంధికాలం. ఒక మహా విప్లవం లేదా మార్పు వచ్చే ముందు కొంతకాలం నిశ్శబ్దం ఉంటుంది. భగవంతుడు అవతరించిన తరువాత 6 నెలల పాటు ఆ ప్రాంతంలోనే స్థిరంగా ఉండటం అంటే అది ఒక మహాశక్తిని కేంద్రీకరించడం అని అర్థం. లోకాన్ని ప్రక్షాళన చేసే ముందు ఆ హరి కాశ్మీరంలో 6 నెలల పాటు తన సంకల్ప శక్తిని సిద్ధం చేసుకుంటారని, అది ఎవరూ కదిలించలేని నిశ్చయమని స్వామివారు ఘోషించారు. మిత్రులారా, బ్రహ్మంగారి మాటలు అక్షర సత్యాలు. వచ్చేనుమా అని ఆయన అన్నారంటే అది రేపు కావచ్చు, ఎల్లుండి కావచ్చు, లేదా ఇప్పటికే సామాన్యులకు తెలియకుండా గుప్తంగా జరిగి ఉండవచ్చు. కానీ లోక పరివర్తన మాత్రం ఖాయం. మనం చేయాల్సిందల్లా ఆ ధర్మ మార్గంలో నడవడం. ఈ అద్భుతమైన విశ్లేషణపై మీ అభిప్రాయం ఏంటి? నిజంగానే ఆ మార్పు మొదలైందా? మీ ఆలోచనలను కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని కాలజ్ఞాన రహస్యాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీ వీరబ్రహ్మేంద్ర దివ్య చరణార విందార్పణమస్తు. హరి ఓం.
జై వీరబ్రహ్మేంద్ర స్వామి. బ్రహ్మంగారి ప్రియ శిష్యుడు అంటే మనకు వెంటనే గుర్తొచ్చే పేరు సిద్ధయ్య స్వామి. కానీ సిద్ధయ్య స్వామి అంటే కేవలం ఒక శిష్యుడు మాత్రమేనా? ఆయన పుట్టుకను చూసి ఆయన ఒక మతానికి చెందిన వారిని విమర్శించే వారికి, ఆయన తత్వాన్ని తక్కువ చేసే వారికి కాలం చెబుతున్న సమాధానం ఈ దృశ్యం. ఏ గుడిలోనైనా నందీశ్వరుడు ఉన్నాడంటే ఆయనకు ఎదురుగా ఉండేది ఎవరు? సాక్షాత్తు ఆ ముక్కంటి పరమశివుడు. మరి సిద్ధయ్య స్వామి సమాధికి ఎదురుగా నందీశ్వరుడు కొలువై ఉన్నాడంటే దాని అర్థం ఏమిటి? సిద్ధయ్య స్వామి అంటే సాక్షాత్తు ఆ శివస్వరూపమే అని అర్థం కాదా? ఈరోజు మనం సిద్ధయ్య స్వామి వారి వెలుగులోకి రాని అద్భుత చరిత్రను, ఆయనలోని దైవత్వాన్ని తెలుసుకుందాం. కడప జిల్లాలోని కందిమల్లయ్యపల్లెకు 8 మైళ్ళ దూరంలో ఉన్న ముడుమాల గ్రామం సిద్ధయ్య స్వామి వారి జన్మస్థలం. దూదేకుల కులస్థులైన పీరు సాహెబ్ ఆదంబి పుణ్య దంపతులకు కలిగిన సంతానమే ఈ సిద్ధయ్య స్వామి. ముస్లిం కుటుంబంలో పుట్టినప్పటికీ సిద్ధయ్య లోపల పుట్టుకతోనే హిందూ ధర్మంపై, మోక్ష మార్గంపై అపారమైన జ్ఞానం ఉండేది. 12 ఏళ్ల ప్రాయంలోనే జీవహింస చెయ్యరాదని, పరస్త్రీని తల్లిగా భావించాలని, గోమాంసాన్ని భక్షించరాదని బోధించిన గొప్ప సంస్కారి ఆయన. శివాంశ సంభూతుడు కాబట్టే ఆయన మాటల్లో భక్తి ప్రపత్తులు ఉట్టిపడేవి. ముస్లిం ఆచారాలను గౌరవిస్తూనే సద్గురువు కోసం పరితపించే హిందూ యోగిగా ఆయన పెరిగారు. పద్నాలుగేళ్ల వయసులో రచ్చబండ దగ్గర కూర్చున్న కొందరు భక్తుల ద్వారా వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మహిమల గురించి విన్నారు సిద్ధయ్య. ఆ క్షణమే ఆయన మనసులో వైరాగ్యం ఉదయించింది. నేను వెతుకుతున్న సద్గురువు ఈయనే అని నిశ్చయించుకొని తల్లిదండ్రులను విస్మరించి అటు నుంచి అటే కందిమల్లయ్యపల్లెకు బయలుదేరారు. మఠం సింహద్వారం దాటగానే సిద్ధయ్య స్వామికి అంతులేని ఆనందం కలిగింది. తారకల మధ్య చంద్రుడిలా, వైకుంఠంలో నారాయణుడిలా వెలిగిపోతున్న బ్రహ్మంగారిని చూడగానే సిద్ధయ్య తన్మయత్వంతో పులకించిపోయారు. స్వామి, ఇది ఈ జన్మబంధం కాదు, మనది జన్మజన్మల బంధం. నన్ను మీ పాదదాసుడిగా స్వీకరించండి అని వేడుకోగా బ్రహ్మంగారు చిరునవ్వుతో ఆశీర్వదించి సిద్ధయ్యను తన ప్రియ శిష్యుడిగా స్వీకరించారు. ఒక ముస్లిం యువకుడు మఠంలో ఉండటం బ్రహ్మంగారి కుమారులకు కూడా నచ్చలేదు. ఆయనను దూషించారు, వెళ్ళిపోమ్మన్నారు. కానీ సిద్ధయ్య వాటన్నిటినీ భరించారు. సిద్ధయ్య స్వామి గురుభక్తిని చాటి చెప్పే సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఉదాహరణకి 1678 సంవత్సరంలో సిద్ధవటం కోటలో నవాబు ఎదుట ఎడమ చేతితో సలాము చేయగా అక్కడున్న భారీ రాతిగుండు బ్రద్దలైపోయింది. నంద్యాల విశ్వబ్రాహ్మణులు అహంకారంతో పెట్టిన పుట్టెడు అన్నాన్ని ఒక్క మెతుకు మిగల్చకుండా భుజించారు. అహోబిలం అరణ్యంలో బాటసారులను భక్షించే బ్రహ్మరాక్షసిని జుట్టు పట్టుకొని ఈడ్చుకొచ్చి గురువుగారి పాదాల వద్ద పడవేశారు. పుష్పగిరి సమీపంలో దోపిడీ దొంగలను మట్టి కరిపించి వారిని పట్టుకుని వచ్చి గురువుగారి పాదాలపై పడవేశారు ఈ సిద్ధయ్య స్వామి. బ్రహ్మంగారి సమాధి నుండి దర్శనమిచ్చి తన దివ్య వస్తువులు ఇచ్చి ముందు నీ పూజ, తరువాతే నా పూజ అని సిద్ధయ్యకు పట్టం కట్టారు. పాము కాటుతో మరణించిన తిమ్మారెడ్డిని తన మహిమతో తిరిగి బ్రతికించారు ఈ సిద్ధయ్య స్వామి. కడపలో ఉన్న మహమ్మదీయులకు సైతం తన గురువుగారి కాలజ్ఞాన మహిమలను తెలియజేశారు. వినాయకాంశ సంభూతుడైన తన 4వ కుమారుడు పెద్ద పీరయ్యకు తన సమాధి పక్కన స్థానమిచ్చిన గొప్ప తండ్రి ఆయన. ఈ సంఘటనలే చెబుతున్నాయి సిద్ధయ్య కేవలం భక్తుడు కాదు, గురువులో లీనమైన ఒక శక్తి అని. సిద్ధయ్య స్వామి గురించి తప్పుడు ప్రచారం చేసే వారికి ఇది ఘాటు సమాధానం. ఆయన తన జీవితాంతం హిందూ ధర్మాన్ని, రాజయోగాన్ని పాటించారు. నేడు కొందరు ఫోటోలలో ఆయనకు ఇస్లాం టోపీలు పెట్టి చిత్రిస్తున్నారు. కానీ అది వాస్తవం కాదు. ఆయన సజీవ సమాధి చెందిన మఠం వద్ద ఉన్న నందీశ్వరుడే ఆయన శివస్వరూపానికి నిదర్శనం. అక్కడ వినాయకుడు ఉన్నాడు, సిద్ధయ్య స్వామి కుమారుడు పీరయ్య స్వామి ఉన్నారు. ఆయన వారసులు పీఠాధిపత్యం కోసం గొడవలు పడకుండా
ఒకరి తరువాత ఒకరు బాధ్యతలు పంచుకుంటూ ఐక్యమత్యానికి చిహ్నంగా నిలుస్తున్నారు. ఇది సిద్ధయ్య స్వామి నేర్పిన సంస్కారం. ఎవరైనా సాయిబాబా గురించి మాట్లాడినప్పుడు సిద్ధయ్య స్వామి కూడా ముస్లిమే కదా అని వితండవాదం చేస్తే వారికి ఈ చరిత్రను చూపించండి. పుట్టుక ఎక్కడైనా కావచ్చు, కానీ ఆయన బ్రతికిన తీరు, ఆయన పొందిన జ్ఞానం, ఆయన చూపిన మహిమలు అన్నీ సనాతన ధర్మబద్ధమైనవి. బ్రహ్మంగారిని దర్శించిన ప్రతి భక్తుడు సిద్ధయ్య స్వామిని దర్శించుకుంటేనే యాత్ర సంపూర్ణమవుతుంది. గురు శిష్యుల బంధానికి, మతాలకు అతీతమైన దైవత్వానికి సిద్ధయ్య స్వామి ఒక నిలువుటద్దం. ఆయన కేవలం బ్రహ్మంగారి శిష్యుడు మాత్రమే కాదు, సాక్షాత్తు ఆ పరమశివుడి అవతారం. సర్వం శ్రీ వీరబ్రహ్మేంద్ర దివ్య చరణార విందార్పణమస్తు. హరి ఓం. జై వీరబ్రహ్మేంద్ర స్వామి. భక్తులారా, కాలజ్ఞానం అంటే కేవలం భవిష్యత్తులో జరగబోయే వింతలు, విశేషాలు మాత్రమే కాదు. ఈ మానవ దేహం అనే ఆధ్యాత్మిక కోటలో దాగి ఉన్న పరమ రహస్యాల సమాహారం. శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు సామాన్యులకు అర్థమయ్యే రీతిలో పరమాద్భుతమైన యోగ సత్యాలను ఈ వాక్యాల ద్వారా బోధించారు. కాశీలో గంగా స్నానము చేసేరు, కార్యములెల్ల గలిగేనిమ, నాసికాగ్రమందు చూచేటి వారికి వ్యాసుల దర్శనమయ్యేనిమ. ఈ రెండు చరణాల వెనుక ఉన్న గూఢార్థం ఏమిటంటే, కాశీ క్షేత్రానికి వెళ్తే పుణ్యం వస్తుందని మనందరికీ తెలుసు. కానీ కేవలం ముక్కు కొనను చూడటం వల్ల వ్యాస మహర్షి దర్శనం ఎలా సాధ్యం? అసలు బ్రహ్మంగారు సూచించిన ఆ యోగ రహస్యం ఏమిటి? ఈ వీడియోలో మనం అత్యంత విశ్లేషణాత్మకమైన వివరణ తెలుసుకుందాం. ముందుగా మొదటి పంక్తిని గమనిద్దాం. కాశీలో గంగా స్నానము చేసేరు, కార్యములెల్ల గలిగేనిమ అనగా దీని అర్థం, హిందూ ధర్మంలో కాశీ పుణ్యక్షేత్రానికి గంగా నదికి అత్యున్నత స్థానం ఉంది. అక్కడ స్నానం ఆచరిస్తే పాపాలు హరిస్తాయని, తలపెట్టిన కార్యాలు నిర్విఘ్నంగా నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. స్వామివారు ఇక్కడ లోకరీతిని ప్రస్తావిస్తున్నారు. అంటే మానవుడు తన కోరికల సిద్ధి కోసం, మోక్షం కోసం బాహ్య ప్రపంచంలో తీర్థయాత్రలు చేస్తూ పవిత్ర నదులలో మునుగుతుంటాడు. ఇది భక్తి మార్గంలో ప్రాథమిక దశ. అయితే స్వామివారు దీనికంటే గొప్పదైన మరొక మార్గాన్ని రెండో చరణంలో వివరించారు. ఇక అసలైన రహస్యం రెండో పంక్తిలో దాగి ఉంది. నాసికాగ్రమందు చూచేటి వారికి వ్యాసుల దర్శనమయ్యేనిమ. దీనిని పైపైన చూస్తే, ముక్కు కొనను చూస్తే వ్యాసుడు కనిపిస్తాడు అని సామాన్యంగా అనిపిస్తుంది. కానీ ఇక్కడ బ్రహ్మంగారు మనకు నాసికాగ్ర దృష్టి అనే అత్యున్నత యోగ ప్రక్రియను ఉపదేశించారు. నాసికాగ్రం అంటే ఏమిటి అంటే, మన శరీరంలోని ఈడ మరియు పింగళ అనే రెండు ప్రధాన నాడులు ముక్కు ద్వారాల వద్ద కలుస్తాయి. ప్రాణాయామం మరియు ధ్యానం చేసే సమయంలో దృష్టిని ముక్కు కొనపై నిలిపినప్పుడు మనసు బాహ్య ప్రపంచపు ఆలోచనల నుండి వేరుపడి అంతర్ముఖం అవుతుంది. దీనినే లయ యోగంలో ఒక భాగంగా చెబుతారు. వ్యాసుల దర్శనం అంటే, ఇక్కడ వ్యాసుల వారు అంటే కేవలం ఒక వ్యక్తి మాత్రమే కాదు, ఆయన నిత్య జ్ఞాన స్వరూపం. వేదాలను విభజించి అష్టాదశ పురాణాలను అందించిన ఆ పరమ గురువు జ్ఞానానికి ప్రతీక. స్వామివారి సందేశం ఏమిటంటే, ఎప్పుడైతే ఒక సాధకుడు ధ్యానంలో తన దృష్టిని నాసికాగ్రంపై నిలిపి ఏకాగ్రతను సాధిస్తాడో అతనికి తనలోనే ఉన్న దివ్యజ్ఞానం ఉదయిస్తుంది. ఆ జ్ఞానమే వ్యాస భగవానుడి దర్శనం. అంటే మీరు సుదూర తీర్థయాత్రలు చేయలేకపోయినా మీలోనే ఉన్న ఆ దైవత్వాన్ని, ఆ దివ్య జ్ఞానాన్ని నిరంతరం సాధన ద్వారా దర్శించుకోవచ్చని బ్రహ్మంగారు రూఢిగా చెబుతున్నారు. ఇక్కడ బ్రహ్మంగారి మాటల్లో ఎంత లోతైన అర్థం ఉందో గమనించండి.
మన శరీరాన్ని ఆయన ఒక కాశీ క్షేత్రంగా అభివర్ణించారు. యోగ శాస్త్రం ప్రకారం కనుబొమ్మల మధ్య ఉండే ఆజ్ఞాచక్రానికి నాసికాగ్ర దృష్టికి అత్యంత దగ్గర సంబంధం ఉంది. దీనివల్ల బుద్ధి వికసిస్తుంది. బయట ఉన్న గంగలో స్నానం చేస్తే శరీరం శుద్ధి అవుతుంది. కానీ లోపల ఉన్న అజ్ఞానం అనే చీకటి తొలగిపోవాలంటే జ్ఞానగంగలో మునగాలి. ఆ జ్ఞానగంగ మరెక్కడో లేదు, మీ అంతరంగంలోనే ఉంది. ఈ నిగూఢ విషయాన్ని సామాన్యులకు భక్తిగా, యోగులకు ఒక సాధన మార్గంగా ఈ పద్యంలో పొందుపరిచారు స్వామివారు. కాబట్టి భక్తులారా, శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చూపిన ఈ మార్గం మనల్ని అజ్ఞానం నుండి జ్ఞానం వైపు నడిపిస్తుంది. తీర్థయాత్రలు చేయడం ద్వారా కలిగే పుణ్యం కంటే అంతర్మదనం ద్వారా కలిగే జ్ఞానోదయం గొప్పదని ఈ కాలజ్ఞాన వాక్యం మనకు గుర్తు చేస్తోంది. ముక్కు కొనపై దృష్టి నిలిపి నిశ్చలమైన మనస్సుతో సాధన చేస్తే ఆ వ్యాస భగవానుడు వంటి దివ్యజ్ఞానం మనందరికీ కలుగుతుంది. ఈ పరమసత్యాన్ని 10 మందికి తెలియజేయండి. బ్రహ్మంగారి మరిన్ని రహస్య కాలజ్ఞాన విశ్లేషణల కోసం మన ఛానల్ని అనుసరించండి. సర్వం శ్రీ వీరబ్రహ్మేంద్ర దివ్య చరణార విందార్పణమస్తు. హరి ఓం.